గైస్, మీరు హాలీవుడ్లో ప్రిజన్ బ్రేక్ మూవీస్ చూస్తుంటారు, కానీ మన హైదరాబాద్లో ఒక రియల్ లైఫ్ మూవీ జరిగింది. అండ్ ద ట్విస్ట్, షీ ఎస్కేప్డ్ ఇన్ హ్యాండ్ కఫ్స్. మీట్ 26-year-old ఘంటసాల త్రివేణి. ఏప్రిల్ 13th రోజు చంచల్గూడ ఉమెన్స్ జైలు నుంచి ఆమెని పెట్లబుర్జు మెటర్నిటీ హాస్పిటల్కి మెడికల్ చెకప్ కోసం తీసుకెళ్లారు. కానీ అక్కడి నుంచి ఎస్కాట్ పోలీసులకి హ్యాండ్ ఇచ్చి లిటరలీ హ్యాండ్ కఫ్స్తోనే మాయమైపోయింది. హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి శాతవాహన ఎక్స్ప్రెస్ ఎక్కేసింది. ట్రైన్లో ఒక కో ప్యాసింజర్ ఫోన్ అడిగి రిలేటివ్కి కాల్ చేసి నాకు బెయిల్ వచ్చేసింది, నన్ను విజయవాడలో పిక్ చేసుకోండి అని ఒక సాలిడ్ అబద్ధం చెప్పేసింది. డైరెక్ట్గా వాళ్ళ నేటివ్ ప్లేస్ భీమవరం వెళ్ళిపోయింది. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఏం ధైర్యమో కానీ 2 days తర్వాత షీ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. దిల్సుఖ్ నగర్లో ఒక ఉమెన్స్ హాస్టల్లో చెక్ ఇన్ అయ్యి తర్వాత గచ్చిబౌలిలో ఉన్న కాఫీ డేలో చిల్ అవ్వడానికి వెళ్ళింది. కానీ మన హైదరాబాద్ పోలీసు తక్కువ కాదు కదా. సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ ట్రాకింగ్ పెట్టి పక్కా స్కెచ్తో ఆమెని గచ్చిబౌలి సిసిడిలో పట్టుకున్నారు. ఆ హ్యాండ్ కఫ్స్, ఒక మొబైల్ సీజ్ చేసి ఆమెని మళ్ళీ చంచల్గూడ జైలుకి పంపేశారు. పోలీసులకే మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిన ఈ ఎస్కేప్ స్టోరీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పేయండి. అండ్ షేర్ దిస్ with your friends.